Good morning, my dear students. నేను మీ మ్యామ్ అర్చనా గర్పల్లి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బాన్సా అండ్ నిర్మల్. సో కార్బనిల్ సమ్మేళనాల గురించి నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో కార్బనిల్ సమ్మేళనాలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఏంటవి ఆల్డిహైడ్స్, కీటోన్స్, తర్వాత వాటి యొక్క నామీకరణ విధానం, అందులో రెండు రకాలు, సాధారణ నామీకరణ విధానం మరియు ఐయుపాక్ నామీకరణ విధానం. ఆల్డిహైడ్ సాధారణ నామీకరణ విధానం, ఐయుపాక్ నామీకరణ విధానంలో ఉదాహరణలు. అదేవిధంగా కీటోన్స్ సాధారణ నామీకరణ విధానం, ఐయుపాక్ నామీకరణ విధానం, వీటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా. తర్వాత అరోమాటిక్ కార్బనిల్ సమ్మేళనాలు అంటే ఏంటి, అవి వాటి ఉదాహరణలు నేర్చుకున్నాం కదా. అనుసాదృశ్యం అంటే ఏంటి, ఆల్డిహైడ్లు ఎటువంటి అనుసాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి, శృంఖల, ప్రమేయ సమూహ, టాటోమెరిజం. తర్వాత కీటోన్స్ ప్రదర్శించే అనుసాదృశ్యాలు, శృంఖల సాదృశ్యము, ప్రమేయ సమూహ సాదృశ్యము, తర్వాత టాటోమెరిజం మరియు మెటామెరిజంల గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మరి ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? ఎస్, యు ఆర్ రైట్, ఆల్డిహైడ్లు మరియు కీటోన్ల తయారీ విధానాల గురించి. సో ఎవరేం చెప్తారా ఆల్డిహైడ్స్ అంటే ఏంటో? ఆల్డిహైడ్స్ అంటే C+O గ్రూప్ లేదా కార్బనిల్ గ్రూప్కి ఒకవైపు ఆల్కైల్ గ్రూప్, మరోవైపు హైడ్రోజన్ అతికించబడి ఉన్నట్లయితే దాన్ని మనం ఆల్డిహైడ్స్ అని అంటాం. కీటోన్స్ అని వేటిని అంటారు అంటే, కీటోన్స్ అని వేటిని అంటారు చెప్పండి? C+O సమూహానికి ఒకవైపు, రెండు వైపులా ఆల్కైల్ సమూహాలు ఉన్నట్లయితే వాటిని మనం కీటోన్స్ అని అంటాం. సో ఈరోజు క్లాస్లో మనం ఆల్డిహైడ్స్ మరియు కీటోన్ల యొక్క తయారీ విధానాల గురించి నేర్చుకుందాం. మీకు తెలుసు కదా ఆల్డిహైడ్స్ మరియు కీటోన్లను కలిపి కార్బనిల్ సమ్మేళనాలు అంటారని. సో కార్బనిల్ సమ్మేళనాల తయారీ విధానాలని కూడా అనవచ్చు. సో ఈ కార్బనిల్ సమ్మేళనాల తయారీ విధానాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. సో ఫస్ట్ వన్, ఆల్డిహైడ్ తయారీ విధానాలు. ఆల్డిహైడ్ తయారీ విధానాల్లో మొదటిది ఆమ్ల క్లోరైడ్ల నుండి. సో ఆమ్ల క్లోరైడ్లను లేదా యాసిడ్ క్లోరైడ్లను లిథియం ట్రై టెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో క్షేకరణం గావించగా ఆల్డిహైడ్లు తయారు చేయబడతాయి. లిథియం ట్రై టెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో ఆమ్ల క్లోరైడ్లను క్షేకరణం గావించగా ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ ఆమ్ల క్లోరైడ్లను వేటిని అంటాము అంటే CrC+OCl. ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది అంతే. సో CH3C+OCl, RC+OCl gives rise to RC+OH. సో ఇక్కడ R is equal to మనం మిథైల్ తీసుకోవచ్చు, ఇథైల్ తీసుకోవచ్చు, ప్రొపైల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు సింపుల్ ఉదాహరణగా నేను CH3C+OClని తీసుకున్నాను. దీని పేరేంటి అంటే ఎసిటైల్ క్లోరైడ్. సో ఎసిటైల్ క్లోరైడ్ను లిథియం ట్రై టెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్ LbAHతో ఈథర్ సమక్షంలో -750°C వద్ద చర్య జరిపించినట్లయితే ఎసిటాల్డిహైడ్ను ఇది ఏర్పరుస్తుంది. దీని ఫార్ములా ఏంటి? ఎసిటాల్డిహైడ్ ఫార్ములా ఏంటి? CH3C+OH. ఓకే. సో మరొకసారి ఆమ్ల క్లోరైడ్లను లిథియం ట్రై టెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో క్షేకరణం గావించగా ఆల్డిహైడ్లు ఏర్పడతాయి.
సో ఎసిటైల్ క్లోరైడ్ని లీథియం ట్రైటెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో క్షయకరణం గావించగా ఎసిటాల్డిహైడ్ అనేది లభిస్తుంది. సో CH3 C double bond Cl LbAH in the presence of ether -750 degrees centigrade మనకు ఎసిటాల్డిహైడ్ అనేది లభిస్తుంది. సో నెక్స్ట్ తయారీ విధానము రోజెన్మన్స్ క్షయకరణం. సో రోజెన్మన్స్ క్షయకరణం అంటే ఏంటి మీకు తెలుస్తుంది. క్షయకరణం అంటే ఏంటి అంటే హైడ్రోజన్లను కలపడం లేదా ఆక్సిజన్లను తొలగించే చర్యలనే క్షయకరణ చర్యలని అంటారు. హైడ్రోజన్లని కలపడం లేదా ఆక్సిజన్లని తొలగించే చర్యలను క్షయకరణ చర్యలు అంటారు. ఇక్కడ రోజెన్మన్స్ క్షయకరణంలో మనము స్పెషల్గా పల్లాడియం మరియు బేరియం సల్ఫేట్ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి మనం ఇందాక ఆమ్ల క్లోరైడ్లను LbAHతో క్షయకరణం చేశాం కదా, ఇక్కడ ఆమ్ల క్లోరైడ్లను పల్లాడియం బేరియం సల్ఫేట్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్తో క్షయకరణం చేస్తే ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే రోజెన్మన్స్ క్షయకరణం అని అంటారు. ఏంటి? ఆమ్ల క్లోరైడ్లను లేదా యాసిడ్ క్లోరైడ్లను పల్లాడియం బేరియం సల్ఫేట్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్తో క్షయకరణం చేయగా ఆల్డిహైడ్లు తయారు చేయబడతాయి. ఈ ప్రక్రియనే రోజెన్మన్స్ క్షయకరణం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ RC+Cl plus H2 gives rise to RC+H plus HCl in the presence of ఇక్కడ ఏంటి బేరియం సల్ఫేట్ మరియు పల్లాడియం ఉత్ప్రేరకం. ఓకే, సో ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఎసిటైల్ క్లోరైడ్ని తీసుకోవచ్చు. మనం ఇందాక ఎసిటైల్ క్లోరైడ్ ఫార్ములా ఏమనుకున్నాం? CH3 C+Cl plus H2 gives rise to CH3 C+H. సో CH3 C+Cl ఎసిటైల్ క్లోరైడ్ను హైడ్రోజన్తో చర్య జరిపిస్తే మనకు ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. CH3 C+H అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్యను మనం రోజెన్మన్స్ క్షయకరణ చర్య అని అంటాము. ఓకే, నెక్స్ట్ చర్య ఏంటి? మూడవ పద్ధతి డైథయేన్ల నుంచి కూడా ఆల్డిహైడ్లని తయారు చేయవచ్చు. సో 1,3-డైథయేన్ నుండి ఆల్డిహైడ్ ఏ విధంగా తయారు చేయొచ్చు చూద్దామా మరి. సో 1,3-డైథయేన్ ఇది థయోఎసిటాల్ వర్గానికి చెందినది. సో ఇక్కడ 2 సల్ఫర్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనం దీనిని థయో అంటాము. థయోఎసిటాల్ 2 యాక్చువల్గా ఎసిటాల్ అంటే ఒక కార్బన్కి 2 OH గ్రూప్స్ ఉంటే దాన్ని ఎసిటాల్ అంటాము. థయోఎసిటాల్ అంటే ఏంటి? సో ఆక్సిజన్ల బదులు సల్ఫర్ గ్రూప్స్ ఉన్నాయి, 2 సల్ఫర్స్ ఉన్నాయి కాబట్టి దీనినే ఏమంటాము? థయోఎసిటాల్ అంటాం. ఇక్కడ ఓపెన్ చైన్ ఉంటేనేమో అది ఓపెన్ థయోఎసిటాల్. ఇక్కడ మనకి వలయ క్లోజ్డ్గా ఉంది కదా, వలయంలో ఉంది కాబట్టి దీన్ని చక్రీయ థయోఎసిటాల్ లేదా వలయ థయోఎసిటాల్ అని అంటారు. సో 1,3-డైథయేన్లో ఇక చూడండి, ఈ కార్బన్ పైన 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్లు కూడా 2 సల్ఫర్ పరమాణువుల మధ్య ఉన్నాయి. ఈ సల్ఫర్ పరమాణువులు ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రాన్లను తన వైపుకి ఆకర్షించుకుంటాయి. కాబట్టి ఈ 2 సల్ఫర్లను ఏమంటామంటే ఎలక్ట్రాన్ ఉపసంహారక గ్రూపులని అంటాం. ఎలక్ట్రాన్ డియాక్టివేటింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ ఉపసంహారక గ్రూపులు అంటాం. కాబట్టి ఇక్కడున్న 2 హైడ్రోజన్లు కూడా ఆమ్ల స్వభావంతో ఉంటాయి. సో ఈ 2 హైడ్రోజన్లు H+ని కోల్పోయి ఇక్కడ కార్బేనియాన్ను ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటాయి.
సో ఫస్ట్ ఈ 1,3-డైథైన్ అనేది ఎన్-బ్యూటైల్ లిథియంతో చర్య జరిపినప్పుడు ఇక్కడ మనకి కార్బేనియాన్ ఏర్పడుతుంది. కార్బన్ పైన మైనస్ ఛార్జ్ ఉన్నట్లయితే దాన్ని మనం కార్బేనియాన్ అంటాం. సో దీని పేరేంటి అంటే డైథైన్ కార్బేనియాన్ లేదా డైథైన్ యానియాన్ను ఏర్పరుస్తుంది. ఈ ఏర్పడిన కార్బేనియాన్ లేదా డైథైన్ యానియాన్ తిరిగి ఆల్కైల్ హ్యాలైడ్లతోని చర్య జరపడం వల్ల మనకు ఇక్కడ ఆల్కైల్ ప్రతిక్షేపణం చెందిన డైథైన్ అనేది ఏర్పడుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరపడం వల్ల ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ డైథైన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ రైట్ చర్య జరపడం వల్ల మనకి ఇక్కడ మోనో సబ్స్టిట్యూటెడ్ లేదా ఏక ప్రతిక్షేపక డైథైన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఏక ప్రతిక్షేపక డైథైన్ను జల విశ్లేషణ గావించినట్లయితే ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది లేదా ఆల్డిహైడ్స్ ఏర్పడతాయి. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ CH3 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఒకవేళ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ గ్రూప్ దగ్గర మనము ఏదైనా ఫినైల్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి, అరోమాటిక్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి. సో అరోమాటిక్ హ్యాలైడ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ బెంజాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? బెంజాల్డిహైడ్ ఏర్పడుతుంది. కాబట్టి 1,3-డైథైన్ను ఎన్-బ్యూటైల్ లిథియంతో చర్య జరిపిస్తే మొదట కార్బేనియాన్లు ఏర్పడతాయి. ఈ ఏర్పడిన కార్బేనియాన్లు తిరిగి ఆల్కైల్ హ్యాలైడ్లతో చర్య జరపడం వలన మనకి మోనో సబ్స్టిట్యూటెడ్ లేదా ఏక ప్రతిక్షేపక డైథైన్లు ఏర్పడతాయి. తర్వాత ఈ ఏక ప్రతిక్షేపక డైథైన్లు తిరిగి జల విశ్లేషణ పొందడం ద్వారా దేన్ని ఏర్పరుస్తాయి? ఆల్డిహైడ్లను ఏర్పరుస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా? సో 1,3-డైథైన్లను ఎన్-బ్యూటైల్ లిథియంతో తిరిగి ఆల్కైల్ హ్యాలైడ్లతో చర్య జరిపించి జల విశ్లేషణ గావించగా ఆల్డిహైడ్లు లభిస్తాయి. సో నెక్స్ట్ చర్య ఏంటి? నైట్రైళ్ల నుండి. సో నైట్రైళ్లను వేటిని అంటారు? నైట్రైల్ అంటే ఏంటంటే ఆల్కైల్ సైనైడ్లు లేదా RCN ఫార్ములా ఉన్నట్లయితే వాటినే ఏమంటారు? నైట్రైళ్లు లేదా సైనైడ్లు అంటారు. RCN ఫార్ములా ఉన్న సమ్మేళనాలను సైనైడ్లు లేదా నైట్రైళ్లు అంటారు. సో ఈ నైట్రైళ్లను ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ ఇది ఒక క్షయకరణ కారకం. సో ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్తో చర్య జరిపించగా లేదా క్షయకరణం గావించగా ఆల్డిహైడ్లు లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ RCN gives rise to RC-double-bond-OH in the presence of DBAH, right, plus H2O. సో ఇక్కడ చూడండి, RCN అంటే ఆల్కైల్ సైనైడ్ను క్షయకరణ కారకముతో చర్య జరిపించినట్లయితే మనకు ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. ఓకేనా? సో ఇక్కడ R బదులు మనము CH3CN తీసుకున్నామని అనుకోండి. సో CH3CN తీసుకుంటే ఏమవుతుంది? మనకు CH3C-double-bond-OH అనేది ఏర్పడుతుంది. CH3CN తీసుకుంటే CH3C-double-bond-OH ఏర్పడుతుంది. ఓకే, సో డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ DBAH అంటే డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. మనకి ఇక్కడ CH3CN ప్లస్ డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్తో చర్చిస్తే CH3C-double-bond-OH అనేది ఏర్పడుతుంది. కాబట్టి సో
సో మిథైల్ సైనైడ్ DBAH డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్తో చర్య జరిపి ఎసిటాల్డిహైడ్ను ఏర్పరుస్తుంది. ఓకే, ఇది నైట్రైల్ల నుండి. నెక్స్ట్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి. కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటే వాటిలో ప్రమేయ సమూహం ఏముంటుంది? ఎస్, యు ఆర్ రైట్, COOH. COOH ప్రమేయ సమూహం ఉన్నట్లయితే వాటిని మనం కార్బాక్సిలిక్ ఆమ్లాలు అని అంటాం. కాల్షియం, బేరియం మరియు స్ట్రాన్షియంల లవణాల యొక్క కార్బాక్సిలిక్ ఆమ్లాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు మనకి కార్బనిల్ సమ్మేళనాలని అవి ఉత్పత్తి చేస్తాయి. సో ఇక్కడ చూడండి, కాల్షియం ఫార్మేట్ ఫార్ములా ఏంటి? CaHCOO టేకెన్ ట్వైస్. దీన్ని ఈ విధంగా చదవాలి. ఫస్ట్ CaHCOO టేకెన్ ట్వైస్. కాల్షియం ఫార్మేట్ను కాల్షియం ఇంకొక మాలిక్యూల్తో, కాల్షియం ఇది కూడా ఇంకో అణువు, సో ఇంకొక మోల్ కాల్షియం ఫార్మేట్తో చర్య జరిపించగా చూడండి సేమ్ ఫార్ములా CaHCOO టేకెన్ ట్వైస్. సో రెండు కాల్షియం ఫార్మేట్ అణువులను వేడి చేసినట్లయితే మనకు ఫార్మాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి? HCOOH. సో 2 మోల్ల ఫార్మాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. సో కాల్షియం ఫార్మేట్ను వేడి చేసినట్లయితే ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా కాల్షియం ఎసిటేట్ CH3COO టేకెన్ ట్వైస్ Ca, దీన్ని మనం కాల్షియం ఎసిటేట్ అంటాం. సో కాల్షియం ఎసిటేట్ను కాల్షియం ఫార్మేట్తో చర్య జరిపించినప్పుడు ఎసిటాల్డిహైడ్ లభిస్తుంది ప్లస్ 2CaCO3. సో CH3C డబుల్ బాండ్ O taken twice Ca plus CaHCOO taken twice gives rise to CH3C double bond OH plus 2CaCO3. సో కాల్షియం ఎసిటేట్ మరియు కాల్షియం ఫార్మేట్లు చర్య జరిపి ఎసిటాల్డిహైడ్ను ఏర్పరుస్తాయి. ఓకేనా? సో మనం ఆల్డిహైడ్ల యొక్క తయారీ విధానాలని నేర్చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? యాసిడ్ క్లోరైడ్లు లేదా ఆమ్ల క్లోరైడ్ల నుండి ఆమ్ల క్లోరైడ్లను లిథియం ట్రైటెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో క్షయకరణం గావించగా ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. అదేవిధంగా రోజెన్మన్స్ క్షయకరణము. రోజెన్మన్స్ క్షయకరణం అంటే సేమ్ ఆమ్ల క్లోరైడ్లను లేదా యాసిడ్ క్లోరైడ్లను పెలాడియం బేరియం సల్ఫేట్ ఉత్ప్రేరక సమక్షంలో క్షయకరణం హైడ్రోజన్తో క్షయకరణం గావించగా ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. అదేవిధంగా 1,3-డైథైన్ నుండి 1,3-డైథైన్ను ఎన్-బ్యూటైల్ లిథియం తర్వాత అల్కైల్ హ్యాలైడ్లతో చర్యను జరిపించగా ఏం లభిస్తుంది? ఆల్డిహైడ్లు లభిస్తాయి. అదేవిధంగా నైట్రైల్ల నుండి నైట్రైల్లను డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్తో క్షయకరణం గావించగా ఆల్డిహైడ్ లభిస్తాయి. నెక్స్ట్ వన్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి కాల్షియం, బేరియం మరియు స్ట్రాన్షియం లవణాల కార్బాక్సిలిక్ ఆమ్లాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు ఆల్డిహైడ్లు లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఫార్మేట్ని వేడి చేస్తే ఫార్మాల్డిహైడ్ లభిస్తుంది. కాల్షియం ఎసిటేట్ కాల్షియం ఫార్మేట్తో కలిపి వేడి చేస్తే మనకు ఎసిటాల్డిహైడ్ లభిస్తుంది. ఇవి ఆల్డిహైడ్ల యొక్క తయారీ విధానాలు. నెక్స్ట్ కీటోన్ల తయారీ విధానాలు. నెక్స్ట్ ఏంటి? కీటోన్ల తయారీ విధానాలు. సో కీటోన్లను వీటిని అంటాము, ఎస్ యు ఆర్ రైట్, C డబుల్ బాండ్ O గ్రూప్కి 2 అల్కైల్ సమూహాలు అతికించబడి ఉన్నట్లయితే వాటిని కీటోన్లని అంటారు. సో ఫస్ట్ వన్ ఎక్కడి నుంచి? సేమ్ మనం ఆల్డిహైడ్లను ఎక్కడి నుంచి తయారు చేసాము? యాసిడ్ క్లోరైడ్ల నుంచి. ఇక్కడ కూడా కీటోన్లను కూడా మనం యాసిడ్ క్లోరైడ్ల నుంచి తయారు చేయవచ్చు. చూడండి ఇక్కడ యాసిడ్ క్లోరైడ్లను లేదా ఆమ్ల క్లోరైడ్లను
డై ఆల్కైల్ కాడ్మియంతో చర్య జరిపించినప్పుడు మనకు కీటోన్లు ఏర్పడతాయి. ఆల్కైల్ హాలైడ్లను యాసిడ్ క్లోరైడ్లను డై ఆల్కైల్ కాడ్మియంతో చర్య జరిపించినప్పుడు మనకు కీటోన్లు ఏర్పడతాయి. సో ఇక్కడ చూడండి, R(C)Cl ప్లస్ R2CD gives rise to R(C)R' plus CdCl2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదేంటి యాసిడ్ క్లోరైడ్. R is nothing but ఆల్కైల్ గ్రూప్. ఇక్కడ R కూడా సేమ్ ఆల్కైల్ గ్రూపే. ఇక్కడ R ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ R. సో R' అని ఎందుకు పెట్టామంటే R అనేది ఒక రకం ఆల్కైల్ గ్రూప్, R' అనేది ఇంకొక రకం ఆల్కైల్ గ్రూప్. సో కాబట్టి మనం రెండు పెట్టాం, R మరియు R'. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3C"OCl దీన్ని ఎసిటైల్ క్లోరైడ్ అంటాం. సో ఎసిటైల్ క్లోరైడ్ని డైఈథైల్ కాడ్మియంతో చర్య జరిపించినప్పుడు మనకు చూడండి, ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ కలిగిన ఒక కీటోన్ ఏర్పడుతుంది. దీని పేరు ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఎస్, ఇథైల్ మిథైల్ కీటోన్. ఇథైల్ మిథైల్ కీటోన్ ఇది కామన్ నమీకరణ విధానం. మరి ఐయుపాక్ నమీకరణ విధానం ఏంటి అంటే ట్యూబుటెనోన్. ఏంటది? ట్యూబుటెనోన్. సో ఎసిటైల్ క్లోరైడ్ను డైఈథైల్ కాడ్మియంతో చర్య జరిపించినప్పుడు ఏర్పడుతుంది? ట్యూబుటెనోన్ ఏర్పడుతుంది, లేదా ఇథైల్ మిథైల్ కీటోన్ అనేది ఏర్పడుతుంది. సో ఆమ్ల క్లోరైడ్లను దేంతోని పొడి ఈథర్ సమక్షంలో డైఆల్కైల్ కాడ్మియంతో చర్య జరిపించినప్పుడు కీటోన్లు లభిస్తాయి. ఎస్. నెక్స్ట్ వన్ ఎక్కడి నుంచి మనం సెకండ్ రియాక్షన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాము? సెకండ్ రియాక్షన్ అందులో మనం రోజెన్మన్ సేకరణం నేర్చుకున్నాం కదా. కానీ రోజెన్మన్ సేకరణం వలన మనకు కీటోన్లు అనేటివి ఏర్పడవు. అది ఓన్లీ స్పెషల్లీ ఫర్ ఆల్డిహైడ్ సింథసిస్, ఆల్డిహైడ్ల తయారీ విధానానికి మాత్రమే రోజెన్మన్ సేకరణ చర్యని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 1,3-డైథైయేన్ నుండి. సో కీటోన్లని మనం 1,3-డైథైయేన్ నుండి తయారు చేయవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్డిహైడ్లను ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా కీటోన్లను కూడా తయారు చేయవచ్చు. సో చూడండి, ఇది 1,3-డైథైయేన్. దీన్ని మనము ఆల్కైల్ లీథియంతోని చర్య జరిపించినప్పుడు, బ్యూటైల్ లీథియంతో చర్య జరిపించినప్పుడు మనకు కార్బేనియాన్స్ ఏర్పడతాయి. సో ఈ ఏర్పడిన కార్బేనియాన్లను తిరిగి ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపించినట్లయితే ఇక్కడ మనకి మోనో సబ్స్టిట్యూటెడ్ లేదా ఏక ప్రతిక్షేపక డైథైయేన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఏక ప్రతిక్షేపక 1,3-డైథైయేన్ను తిరిగి మళ్ళీ ఇంకొకసారి N-బ్యూటైల్ లీథియంను తర్వాత వేస్తే మనకి మళ్ళీ ఇంకొకసారి కార్బేనియాన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత ఏం చేయాలి? ఇంకొక ఆల్కైల్ హాలైడ్లను తోని చర్య జరిపించాలి. సో ఇంకో ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపిస్తే ఏమవుతుంది అంటే మనకు డై సబ్స్టిట్యూటెడ్ రెండు ప్రతిక్షేపకాలు, ఆల్కైల్ ప్రతిక్షేపకాలు ఈ కార్బేనియాన్ పైన ఏర్పడతాయి. తర్వాత దీన్ని జల విశ్లేషణ చేస్తే మనకి కీటోన్లు లభిస్తాయి. అర్థమైందా? సో 1,3-డైథైయేన్ను మొదటగా N-బ్యూటైల్ లీథియంతో చర్య జరిపిస్తే మనకి ఇక్కడ కార్బేనియాన్ మైనస్ చార్జ్ ఏర్పడుతుంది. దీన్ని తిరిగి ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపిస్తే ఆల్కైల్ హాలైడ్లోని ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ మనకు ప్రతిక్షేపకం చెందుతుంది. సో తిరిగి నెక్స్ట్ N-బ్యూటైల్ లీథియంతో చర్య జరిపిస్తే ఇంకొకసారి కార్బేనియాన్ అనేది ఏర్పడుతుంది. సో ఏర్పడిన ఈ కార్బేనియాన్ తిరిగి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపించాలి. సో రెండు ప్రతిక్షేపక 1,3-డైథైయేన్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని తిరిగి జల విశ్లేషణ చేస్తే మనకు కీటోన్లు లభిస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటది? నైట్రైల్ల నుండి.
సో ఆల్కైల్ సైనైడ్లను లేదా నైట్రైళ్లను గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపించినప్పుడు ఏం లభిస్తాయి? కీటోన్లు లభిస్తాయి. ఆల్కైల్ సైనైడ్లను గ్రిగ్నార్డ్ కారకంతో లెక్కించిన పరిమాణంలో కలిపి జల విశ్లేషణ చేయడం ద్వారా కీటోన్లని తయారు చేయవచ్చు. ఆల్కైల్ సైనైడ్లను గ్రిగ్నార్డ్ కారకంతో లెక్కించిన పరిమాణంలో కలిపి జల విశ్లేషణ చేయడం ద్వారా కీటోన్లని తయారు చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ R'MgX. సో ఇక్కడ గ్రిగ్నార్డ్ కారకాలను వేటిని అంటారు అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్లని గ్రిగ్నార్డ్ కారకాలని అంటారు. ఈ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్లను ఆల్కైల్ సైనైడ్లతో చర్య జరిపిస్తే లేదా నైట్రైడ్లతో చర్య జరిపించి జల విశ్లేషణ చేస్తే మనకి కీటోన్లు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి RC∧N. RC అనే విధంగా ఉంటుంది, RC∧N. సో ఇక్కడ ఈ కార్బన్కి ఏమవుతుంది? ఇక్కడ చూడండి R'MgXలో R-MgX ప్లస్. ఎందుకు ఇక్కడ పార్షియల్లీ ప్లస్ అంటే మెగ్నీషియం అనేది ధనాత్మక పరమాణువు కాబట్టి ఇదేమవుతుంది? ఎలక్ట్రాన్స్ని దీనికి ఇచ్చేస్తుంది. కాబట్టి R''కి మైనస్ ఛార్జ్, Mgకి ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ఈ మైనస్ ఛార్జ్ ఉన్న R' ఏమవుతుంది? కార్బన్ పరమాణువుకి వచ్చి చేరుతుంది. ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉన్న MgX అనేది నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ లేదా రుణ విద్యుదాత్మకత ఉండటం వలన ఇది నైట్రోజన్ వద్దకు వచ్చి చేరుతుంది మనకు. కాబట్టి CR∧NMgX అనేది ఏర్పడుతుంది. దీని జల విశ్లేషణ చేస్తే మనకు కీటోన్లు లభిస్తాయి. రైట్, అర్థమైంది కదా? సో నైట్రైడ్ల నుండి ఆల్కైల్ సైనైడ్లను గ్రిగ్నార్డ్ కారకాలతో లెక్కించిన మొత్తంలో కలిపి జల విశ్లేషణ చేస్తే మనకి కీటోన్లు లభిస్తాయి. ఓకే, ద నెక్స్ట్ ఫైనల్ వన్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి. సేమ్ ఇక్కడ కూడా మనం ఆల్డిహైడ్లను ఏ విధంగా తయారు చేసామో అదే విధమైన పద్ధతిలో కీటోన్లను కూడా తయారు చేయవచ్చు. కాల్షియం, బేరియం మరియు ఇక్కడ చూడండి కాల్షియం, బేరియం మరియు స్ట్రాన్షియం లవణాల కార్బాక్సిలిక్ ఆమ్లాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు కార్బనిల్ సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. సో ఇక్కడ మనము ఈ పద్ధతిలో ఆల్డిహైడ్లను తయారు చేసాం కదా. అయితే ఇక్కడ ఒక మోల్ కాల్షియం అసిటేట్, ఒక మోల్ కాల్షియం ఫార్మేట్ను తీసుకుంటే మనకు ఎసిటాల్డిహైడ్ ఏర్పడింది. ఇక్కడ 2 మోల్ల కాల్షియం ఎసిటేట్ను తీసుకుంటే 2 మోల్ల కాల్షియం ఎసిటేట్ను తీసుకుంటే మనకు ఎసిటోన్ ఏర్పడుతుంది. CH3C∧O టేకెన్ ట్వైస్ Ca. ఇక్కడ కూడా సేమ్ CH3C∧O టేకెన్ ట్వైస్ Ca కలిపి వేడి చేసినట్లయితే మనకు ఎసిటోన్ లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ భౌతిక ధర్మాలు. సో ఫస్ట్ వన్ ఈజ్ బాష్పీభవన స్థానము. బాష్పీభవన స్థానం అంటే ఏంటి అంటే ఒక పదార్థం యొక్క పీడనము వాతావరణ పీడనానికి సమానమైన ఉష్ణోగ్రతనే బాష్పీభవన స్థానం అని అంటారు. సో బాష్పీభవన స్థానాలు కార్బనిల్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్ల కంటే ఎక్కువ బాష్పీభవన స్థానాలు ఉంటాయి. అదేవిధంగా ఆల్కహాల్ల కంటే తక్కువ బాష్పీభవన స్థానాలని కలిగి ఉంటాయి. ఎందుకు ఈ విధంగా? మరి కార్బనిల్ సమ్మేళనాల్లో C∧O గ్రూప్ ఉంటుంది. ఈ C∧O గ్రూప్ అనేది డైపోల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి C∧O సమూహము డైపోలార్ వలన దీని యొక్క బాష్పీభవన స్థానాలు హైడ్రోకార్బన్ల కంటే ఎక్కువగా ఉంటాయి.
మరి ఆల్కహాల్స్ కంటే తక్కువ బాష్పీభవన స్థానాలు ఎందుకు కలిగి ఉంటుంది అంటే ఆల్కహాల్లలో ఏముంటాయి హైడ్రోజన్ బంధాలు, అంతరానుక హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. కానీ ఆల్డిహైడ్లలో అంతరానుక హైడ్రోజన్ బంధాలు ఉండవు. సో అంతరానుక హైడ్రోజన్ బంధాలు కలిగి ఉండటం వల్ల ఆల్కహాల్ యొక్క బాష్పీభవన స్థానాలు ఎక్కువ. అదేవిధంగా అంతరానుక హైడ్రోజన్ బంధాలు కార్బొనిల్ సమ్మేళనాల్లో లేకపోవటం వలన కార్బొనిల్ సమ్మేళనాల యొక్క బాష్పీభవన స్థానాలు అంతే అణుభారం ఉన్న ఆల్కహాల్ల బాష్పీభవన స్థానాల కంటే తక్కువగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ద్రావణీయత. సో ద్రావణీయతలో ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు తక్కువ అణుభారం ఉన్న ఆల్డిహైడ్లు కీటోన్లు నీటిలో కరుగుతాయి. కానీ ఎక్కువ అణుభారం లేదా ఎక్కువ ఆల్కైల్ గ్రూప్ ఉన్న ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు నీటిలో కరగవు. సో తక్కువ ఆల్డిహైడ్లు, తక్కువ పరమాణు భారం ఉన్న ఆల్డిహైడ్లు కీటోన్లు నీటితోని హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాయి. సో ఇవి నీటితో హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరచడం వల్ల ఇవి నీటిలో కరుగుతాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ భౌతిక ధర్మాలు. ఇది ఇంపార్టెంట్ వన్. సో కీటోయినాల్ టాటోమెరిజం. కీటోయినాల్ టాటోమెరిజం, అసలు టాటోమెరిజం అంటే ఏంటి? సో రెండు నిర్మాణాత్మక సాదృశ్యాలు పరస్పరం మార్చుకోగలిగితే దాన్నే ఏమంటాం? టాటోమెరిజం అంటాం. సో రెండు నిర్మాణాత్మక సాదృశ్యకాలు ఎట్ రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద ఒకదానికొకటి మార్చుకోగలిగే దృగ్విషయాన్ని టాటోమెరిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ C∪O, ఇది CH3 అనుకుందాం, ఇది H అనుకుందాం. ఏంటి ఇక్కడ C∪O గ్రూప్ ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ని దీనికి బంధానికి దానం చేస్తుంది. దానం చేయడం వల్ల ఇక్కడున్న హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి దీన్ని మనం కీటోయినాల్ టాటోమెరిజం అంటాం. C∪O గ్రూప్ కీటో ఫామ్ అండ్ C∪OH గ్రూప్ అనేది ఈనాల్ ఫామ్గా ఉంటుంది. ఓకే, టాటోమెరిజం గుర్తుని మనం ఈ విధంగా సూచిస్తాం. యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఆరోమాస్, ఇటొక ఆరోమాస్, ఇటొక ఆరోమాస్, రైట్? సో కీటోయినాల్ టాటోమెరిజం ఏంటి? రెండు నిర్మాణాత్మక సాదృశ్యాలు పరస్పరం మార్చుకోగలిగే దృగ్విషయాన్ని టాటోమెరిజం అని అంటారు. ఓకే, అర్థమైంది కదా? సో భౌతిక ధర్మాలు ఏంటేంటివి? బాష్పీభవన స్థానం, ద్రావణీయత మరియు కీటోయినాల్ టాటోమెరిజం. సో బాష్పీభవన స్థానాలేమో కార్బొనిల్ సమ్మేళనాల బాష్పీభవన స్థానాలు హైడ్రోకార్బన్ల కంటే ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఆల్కహాల్ల కంటే తక్కువ ఉంటాయి. ద్రావణీయత తక్కువ అణుభారం ఉన్న కార్బొనిల్ సమ్మేళనాలు లేదా ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు నీటిలో కరుగుతాయి. అదేవిధంగా కీటోయినాల్ టాటోమెరిజం రెండు నిర్మాణాత్మక సాదృశ్యాలు పరస్పరం మార్చుకోగలిగే దృగ్విషయాన్ని టాటోమెరిజం అని అంటారు. సో అర్థమైంది కదా? ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో? ఎస్, కార్బొనిల్ సమ్మేళనాల తయారీ విధానాలు మరియు భౌతిక ధర్మాలు. కార్బొనిల్ సమ్మేళనాలను వీటిని అంటాము C∪O ప్రమేయ సమూహం ఉన్నట్లే ఉన్న కర్బన సమ్మేళనాలని కార్బొనిల్ సమ్మేళనాలు అంటారు. ఓకేనా? సో ఈ కార్బొనిల్ సమ్మేళనాలు రెండు రకాలు, ఆల్డిహైడ్లు, కీటోన్లు. ఈ ఆల్డిహైడ్ మరియు కీటోన్ల యొక్క తయారీ విధానాలను మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఆల్డిహైడ్ మరియు కీటోన్ల యొక్క రసాయన ధర్మాల గురించి నేర్చుకుంటాము. ఓకేనా? ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ నోట్స్ రాసుకోండి స్టూడెంట్స్. కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి. లెసన్ వింటూ నోట్స్ రాసుకోండి. సో కెమిస్ట్రీ ఊరికే రాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, చూస్తే అస్సలు రాదు. కాబట్టి ఖచ్చితంగా నోట్బుక్, పెన్, కెమిస్ట్రీకి సపరేట్ నోట్స్ పెట్టండి. నోట్బుక్, పెన్ తీసుకొని ఎవ్రీ క్లాస్ని మనకు నోట్బుక్, పెన్ పెట్టి రాయండి. అదే నోట్బుక్ని కంటిన్యూ చేయండి. దాంట్లో మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ ఏవి పెట్టొద్దు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, స్టే సేఫ్ అండ్
Be happy. Bye bye.